గెలిపించే స్ఫూర్తి మంత్రం. గెలిచిన వాడి ముఖం ఎలా ఉంటుంది? విజేత ఎలా నడుస్తాడు? ఎలా మాట్లాడతాడు? విజయం తర్వాత విజయం అతడిని ఎక్కడికి చేరుస్తుంది? విజయ గర్వంతో అతడు పాత మిత్రులను మర్చిపోతాడా? అలా ఎన్నటికీ జరగదు. శిఖరాగ్రం చేరిన విజేత పళ్ళ బరువుకు వంగిన చెట్టులా ఉంటాడు. సముద్రపు ఒడ్డున ధీరోదాత్తంగా నిలబడి నావలకు దారి చూపుతున్న కాంతి స్తంభంలా ఉంటాడు. స్నేహస్తం చాచి తన దారిలో ముందుకు రమ్మని మిత్రులను పిలిచి సాయం చేస్తాడు నిజమైన విజేత. విజేతలు ప్రత్యేకంగా ఉండరు, ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. తొణక్క, బెణక్క, నిండు కుండలా ఉంటారు. తలెత్తుకొని విజయ పతాకం వైపు చూస్తుంటారు. అర్జునుడి ఏకాగ్రత పక్షి కన్ను మీద ఉన్నట్లు విజయం వైపు తమ గురిపెట్టి అత్యంత చాకచక్యంగా, నేర్పుగా, లాఘవంగా ముందుకు కదులుతుంటారు విజేతలు. విజేతలు ఖాళీగా ఉండరు, కాలక్షేపం, కబుర్లు చెప్పరు. వాస్తవాన్ని అంగీకరిస్తూనే కలలకు రంగుల రెక్కలు తొడుగుతారు, భ్రమలకు దూరంగా ఉంటారు. వేసిన ప్రతి అడుగుతో లక్ష్యానికి చేరువవుతూ ఉంటారు. జగజ్జేతలు కాదలిచిన అలెగ్జాండర్, నెపోలియన్, హృదయ సామ్రాజ్యాలు గెలిచిన అశోకుడు, చంద్రగుప్తుడు, ఆధ్యాత్మిక విజేతలైన ఆదిశంకరుడు, బుద్ధుడు, రామానుజుడు విజేత తత్వానికి దర్పణం పట్టారు. గులాబీ పరిమళాలను ఇస్తుంది, గంధం సువాసననిస్తుంది, తేనె మధురంగా ఉంటుంది. విజేత హస్త కరచాలనం విజయ ప్రకంపనలు పుట్టిస్తుంది. విజేత దరహాసం ఆకర్షిస్తుంది. విజేతలు కొమ్ములతో ఆజానుబాహులుగా ఉండాలని లేదు. విజేతలు ఎలాగైనా ఉండవచ్చు. దివ్యాంగులు, అంధులు, అనాకారులు జయాన్ని గుప్పిట పట్టవచ్చు. మనిషై పుట్టిన వారెవరైనా విజేతగా మారవచ్చు. మన లోపల దేదీప్యమానంగా వెలుగుతున్న ఒక ఉజ్వలమైన కోరిక ఉండాలి. మనలో మనం ఒక విజేతను చూసుకోవాలనే తపన ఉట్టిపడుతుండాలి. ఇవే విజేతను పట్టించే గొప్ప లక్షణాలు. విజేత అందరిలాగా తింటాడు, నిద్రపోతాడు, లేస్తాడు, నడుస్తాడు, కారులో తిరుగుతాడు, విమాన ప్రయాణం చేస్తాడు. అతడి మనసు మాత్రం ఎప్పుడూ విజయ ఆకాశంలో విహరిస్తుంటుంది. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి స్థితప్రజ్ఞుడి లక్షణాలు అడిగి తెలుసుకున్నట్లు విజయం సాధించాలనుకునేవారు మొట్టమొదట విజేతల లక్షణాలు, అలవాట్లు తెలుసుకోవాలి. రోడ్డు వేయడం కష్టంతో కూడుకున్న పని. వేసిన రోడ్డు మీద వెళ్ళిపోవడం సులువు. విజేత మార్గం తెలుసుకుంటే ఆ దారంట వెళ్ళి మనము లక్ష్యం చేరుకోగలం. శిఖరాగ్రం చేరుకొని విజయ పతాకం ఎగిరేసిన వాణ్ణి లక్ష్య సాంకేతకంగా పెట్టుకుంటే గమ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. కష్టాలతో కూడుకున్న శ్రీరామ మార్గం అత్యున్నతమైనది. త్రేతాయుగం నుంచి ఆయనను అనుసరిస్తున్నారు. కోటాను కోట్ల మంది ఉన్నారు. శ్రీరాముడు విజేత, శ్రీకృష్ణుడు విజేత, పరమశివుడు విజేత. విజయ దుందుములు మ్రోగించే ప్రతి దేవత, ప్రతి దేవుడు విజేతే. విజయం సాధించడం మానవుడి జన్మ హక్కు. పుట్టుకతో మనిషి విజేత. విజేతలను సత్కరించడం అంటే మనం వారి మార్గంలో నడిచి అనుసరించి విజయాలను పొందడం. కొంతమంది విజేతల అద్భుతమైన జీవిత చరిత్రలు మనకు నిరంతర ప్రేరణను, స్ఫూర్తిని కలిగిస్తాయి. గాంధీజీ సత్యశోధన, చార్లీ చాప్లిన్ జీవితం ఆ కోవకే చెందుతాయి. యువత విజేతల లక్షణాలు ఒడిసి పట్టుకోవాలి. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోవాలి.